హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూ అనంతపూర్ వాళ్ళు ముందుగా వచ్చేసరికి ఏం అడుగుతున్నారంటే ఈ ఎన్పిటిఎల్ కోర్సు ఏదైతే ఉందో అది సబ్జెక్టు ఒకటి కంపల్సరిగా సర్టిఫికెట్ తెచ్చుకోవాలా? సో కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్ చేశారు. అందులో ఒక కామెంట్ మీకు చూపిస్తాను ఇక్కడ. సో అసలు ఏంటి ప్రొసీజర్? సో దాని గురించి చెప్పబోయే ముందైతే ఖచ్చితంగా అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉంది తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ది. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లో వెళితే వన్ ఆఫ్ ది స్టూడెంట్ పెట్టాడు ఏంటంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక సబ్జెక్టు అక్కడ కనిపిస్తుంది కదా క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకొచ్చేసేసి ఏం చేశాడు, సర్టిఫికెట్ కోసం కట్టేశాడు. అయితే అది ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే పోయింది, ఎన్పిటిఎల్ పోయింది అది. అయితే ఇక్కడ దానికి కాలేజ్కి వెళ్ళి అప్లై చేస్తే సర్టిఫికెట్ కోసం సబ్జెక్ట్ క్లియర్ చేసుకున్నాడు మొత్తం. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది పాస్ అవ్వాలి కంపల్సరిగా, నువ్వు గనక పాస్ కాకపోతే ఇది ఎవరో యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికెట్ కంపల్సరిగా దీన్ని సబ్మిట్ చేస్తేనే నీకు పీసీసీఎంఎం వస్తుంది అని చెప్పేసి. సో కంపల్సరిగా పీసీసీఎంఎం కోసం ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ కావాలా? ఒకవేళ మరి రాయకుండా ఫెయిల్ అయినా మళ్ళీ ఎప్పుడు రాసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి చెప్పబోతున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒకటి, మీ హెచ్ఓడి ఒప్పుకోవాలి ఆ సబ్జెక్ట్ మీరు తీసుకునేది. అది కూడా కాకుండా మీరు ఎన్పిటిఎల్కి అప్లై చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీకు రెగ్యులర్గా చదివే సబ్జెక్ట్కి కామన్గా ఉండకూడదు. ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ మీరు పాస్ అయినా వాల్యూ ఉండదు. ఏదో ఊరికే పెట్టుకున్నట్టే మీరు ఇక అది కన్సిడర్ చేయరు, దాన్ని వీళ్ళు కన్సిడర్ చేయరు. అయితే ఒకవేళ మీరు అప్లై చేస్తే కొంతమంది అది ఆ బిట్స్ కాబట్టి అది ఆన్లైన్లో రాయాలి కాబట్టి ఫెయిల్ అయ్యారనుకోండి ఖచ్చితంగా సప్లీ అని అంటారు దాన్ని. ఇక మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే, దానికి మళ్ళీ అప్రూవల్ తీసుకోవాలి కాలేజీలో, మళ్ళీ హెచ్ఓడిది వాళ్ళది అందరికీ, మీకు మళ్ళీ మెంటర్ ఉంటారు దానికి. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మరి ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి దానికి అంటే, ఇప్పుడు అది ఎన్పిటిఎల్ సైటు అది వీటి కోసం సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ లింక్ యాక్టివేట్ అయినప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. అయితే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, R20, R23 అలా నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఉంటాయి. ఆ ఛాన్స్ దాటిపోయిందంటే ఇక మీరు రాయేది కాదు. సో ఖచ్చితంగా అయితే మీరు ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ అయితే పాస్ అయ్యి మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తే కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ సబ్మిట్ చేస్తారు. యూనివర్సిటీ సబ్మిట్ చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు పీసీసీఎంఎం మీకు పంపిస్తే అప్పుడు మీరు కాలేజీకి వెళ్ళి తీసుకోవాలి. అది కనుక ఇవ్వకపోయినట్టయితే మీరు ఖచ్చితంగా అయితే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. సో అది R20 వాళ్ళైనా కానివ్వండి, R23 రెగ్యులేషన్లు కనుక ఇది ఉంటే R23 వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ రూలు కంపల్సరీ అన్నమాట. జేఎన్టీయూ అనంతపురం మాత్రం దీన్ని మాత్రం స్ట్రిక్ట్గా పరిగణిస్తుంది. లాస్ట్ టైం వచ్చేసరికి వన్ ఆఫ్ ది స్టూడెంట్ కాల్ కూడా చేశారు. ఏంటంటే సార్ ఇలా నేను సబ్మిట్ చేశానంటే ఇంతవరకు పీసీసీఎం రాలేదు, మరి ఆ సర్టిఫికేట్ కాలేజీ వాళ్ళు మేము సబ్మిట్ పెట్టాము అని అన్నారు. అయితే మరి నీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉందా అంటే సాఫ్ట్ కాపీ లేకుండా పోయాయి. అయితే అలాంటివి ఏం చేయాలంటే మీరు ఒరిజినల్ సబ్మిట్ చేసిన వాళ్ళకు మీరు అది జిరాక్స్ తీసి పెట్టుకోవాలి, దాని రిసిప్ట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. ఎన్పిటిఎల్ కోర్సు ఇవాళ రోజున జేఎన్టీయూ అనంతపూర్ మాత్రం స్ట్రిక్ట్గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. జేఎన్టీయూ కేలో మరి ఏమన్నా ఇది చేయొచ్చు కానీ. అయితే ఇక్కడ ఇంకో కుర్రాడు ఇందాక ఒకటి చూపించాను సార్, అందుట్లో వచ్చేసరికి దాన్ని ఈ సప్లీ ఎగ్జామ్స్లో ఎస్ అని పడిందండి అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో అని చెప్పేసి చెప్పాడు. అదంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు, ఏదో చేశారు దాంట్లో వాళ్ళు. అయితే ఇక్కడ రూల్ ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు సేమ్ సబ్జెక్ట్ తీసుకోకూడదు. అందులో మళ్ళీ ప్రొఫెషనల్ ఎలెక్టివా, ఓపెన్ ఎలెక్టివా అని ఇవి కూడా ఉంటాయి. రెగ్యులేషన్ ఇవన్నీ కరెక్ట్గా కనుక్కొని చేసుకోండి, అప్పుడే మీకు ఈ సర్టిఫికెట్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే అంత కష్టపడి ఇంత చేసి ఇదంతా చికా చేసుకున్నారంటే పీసీసీఎం ఆగిపోద్ది. ఖచ్చితంగా చెప్తున్నాను, అది అవ్వకుండా అయితే పీసీసీఎంఏ ఎవరికి ఇవ్వరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.